ప్రధాన పార్టీల యాక్షన్ ప్లాన్ అంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు, రంగంలోకి జనాకర్షణ ఉన్న బడా నాయకులు. జూబ్లీహిల్స్లో చివరి ఘట్టానికి ప్రచారం, మిగిలింది 3 రోజులే. సో ఈ 3 రోజులు ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఇప్పటి వరకు అటు అధికార పార్టీ ప్రచారం చూశారు ప్రజలు, ఇటు ప్రతిపక్ష పార్టీల ప్రచారం చూశారు, ఇటు నిరుద్యోగుల ప్రచారం కూడా చూస్తున్నారు. మరి ఇప్పుడు ఒకవేళ కొత్తగా ఈ 3 రోజులు జరిగేది ఏముండదు, ఒకటే ఎంత ఇస్తారు ఓటుకి అనే కాన్సెప్ట్ నడుస్తుంది. ఇప్పుడు అంతా ఓటుకి ఎవరు ఎంత ఇస్తారు అనే కాన్సెప్ట్ తప్పితే కొత్తగా ఏం నడవట్లే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఈ 3 రోజులు చేసేది అదే. ఇక నిన్న కొన్ని చోట్ల తనిఖీలు కూడా చేసిర్రు. బీఆర్ఎస్ వాళ్ళ ఇంట్లో తనిఖీలు అయినాయి, ఎక్స్ఎమ్మెల్యే ఇంట్లో తనిఖీలు అయినాయి. నిన్న రాత్రి కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఇంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పి నిన్న నైటు ఆ ఇంట్లో కూడా తనిఖీలు అయ్యాయి. ఇవన్నీ ఏంటంటే డైవర్షన్లా కనపడుతుంది. ఇది ఈ అటుంది, అదిగో బూచి ఇదిగో బూచి అంటే ప్రజల దృష్టి అంతా అటుపోతుంది, నాయకుల దృష్టి అంతా అటుపోతుంది. సో జరగాల్సింది జరిగిపోతుంది. ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది. ఇప్పుడు 2000 3000 అనే అంశం చాలా గట్టిగా నడుస్తుంది ప్రజల్లో. ఒక పార్టీ 2000 ఇస్తే ఒక పార్టీ 3000 ఇస్తుంది అనే అంశము ప్రజల్లో 2 రోజులుగా గట్టిగా నడుస్తుంది. మరి ఇంత పోలీస్ శాఖ, ఇంత వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? చివరికి ఖచ్చితంగా చివరిలో డబ్బులు పంచడం అనేది ఇక ఎలక్షన్ ఆనవాయితీలాగానే పోయింది. అది ఎలక్షన్ ఆనవాయితీలాగే ఉంది. అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. మరో 3 రోజుల్లో ప్రచారం ముగియనుండగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇన్నాళ్ళు చేసిన ప్రచారం ఒక ఎత్తు అయితే ఈ 3 రోజుల్లో వ్యవహరించే తీరే కీలకమని సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసుకొని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం జనాకర్షణ ఉన్న బడా నాయకులను రంగంలోకి దించుతున్నారు. వారం రోజుల నుంచి అన్ని పార్టీలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనున్నది. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నేతలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా మంత్రులు తమ డివిజన్లో కుల సంఘాల, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో సమావేశం నిర్వహించుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న రోడ్ షో నిర్వహించడంతో పాటు 9వ తేదీన బైక్ ర్యాలీలో పాల్గొననున్నారు. ఆయన నేరుగా ఓటర్లను కలవనున్నట్టు సీనియర్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా చివరి 2 రోజులు నియోజకవర్గంలో జరిగే రోడ్ షోలో పాల్గొనున్నారు. బీజేపీ ఈ నెల 6 నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. బోరబండ్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సభ, చివరి 2 రోజులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలతో సభ నిర్వహించేలా పథకం వేసింది. మొత్తానికి ఈ 3 రోజుల పాటు ప్రచారం ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కీలకంగా ప్రధాన నాయకత్వం మొత్తం ఇక్కడ ప్రచారం చేస్తుంది. కానీ ఎవరికి ఏం హామీలు ఇస్తూ ఉన్నారు? ప్రతిపక్ష పార్టీ ఏం హామీలు ఇస్తుంది జూబ్లీహిల్స్కి? అధికార పార్టీ ఏం హామీలు ఇస్తుంది? ఏం అమలు చేసామని చెప్తా ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొంటే, ఒక ముఖ్యమంత్రి బైక్ ర్యాలీలో పాల్గొంటే ఆ రోజు ప్రజల ఇబ్బంది ఎట్లా ఉంటుంది చూడండి. ఇప్పటికే ఎక్కడ సభ జరిగితే ఆ ఏరియా మొత్తం కూడా ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు పరిస్థితి ఈ సభలున్న ఏరియాలో అయితే ఘోరం, నరకం అన్నమాట. వీళ్ళు సాయంత్రం 5 గంటలకు మొదలు పెడితే నైట్ 11, 12 దాకా వీళ్ళు ఇష్టమేగా. మరి ప్రజల ఇబ్బంది పరిస్థితి ఏంది? అసలు రోడ్ల మధ్యలో సభలేంది? మీరు రోడ్ల మధ్యలో అన్నీ బ్లాక్ చేసి సభలు పెట్టాల్సిన అధికారం మీకు ఎక్కడ చెప్పండి? ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీరు సభలు పెట్టుకోండి, ఎక్కడైనా గ్రౌండ్స్ ఉంటే గ్రౌండ్స్లో పెట్టుకోండి. ఒకరోజు వాళ్ళు పెట్టండి, ఒకరోజు మీరు పెట్టుకోండి.
ప్రజలు ఇబ్బంది పడే రోడ్డు మధ్యలో సభలు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టాలి మీరు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేసుకుని ఇంటికి వెళ్ళాలనుకునే టైంలో మీ సభల వల్ల గంటలు గంటలు లైన్లో నుంచుని వెయిటింగ్లు చేసి పోలీసు వ్యవస్థ ఎటు డైవర్ట్ చేయాలో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈరోజు. సభలు నిర్వహించితే అక్కడ పోలీస్ వ్యవస్థ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో, సెక్యూరిటీ కోసం వచ్చారో వాళ్ళు ఈ ట్రాఫిక్ని ఎటు డైవర్ట్ చేయాలన్న కూడా ఆలోచన లేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. నరకం చూస్తున్నారు దాదాపు వారం రోజుల నుంచి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈ బోరబండ లేదా కృష్ణానగర్ కానీ, యూసఫ్గూడ ఏరియా, శ్రీనగర్ కాలనీ, మధురా నగర్, ఇటు మన పంజాగుట్ట సైడ్ కానీ కంప్లీట్ నరకం చూస్తున్నారు జనాలు. గంటలు గంటలు పడుతుంది ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి, గంటలు. మీరు వస్తారు, ఒక గంట స్పీచ్ ఇచ్చుకుంటారు, మీ పని మీరు చేసుకుంటారు, పోతారు. మీరు వెనకాల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. మనం రోడ్డు మధ్యలో అసలు సభలు ఎవడ పెట్టమన్నాడు మిమ్మల్ని? పనికిమాలిన ఆలోచన అది. రోడ్డు మధ్యలో సభలు అనేది పనికిమాలిన ఆలోచన. మీరు పెట్టుకోవాలనుకుంటే ఆ ఏరియాలో ఎక్కడైనా ఖాళీ స్థలం ఉందా చూసుకోవాలా, అక్కడ పెట్టుకోవాలా. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు సీనియర్లు అని తామే తోడుని నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున 12 మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఆయా వర్గాలకు కేటాయించిన డివిజన్లలో తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి 5 సార్లు నియోజకవర్గంలో రవాల పేరిట ప్రచారం నిర్వహించడం అభ్యర్థికి కలిసి వచ్చే అంశం. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నెల రోజులుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. బూత్ లిస్టులను పట్టుకొని 2 దశల్లో ప్రచారం పూర్తి చేశారు. దీనికి తోడు కేటీఆర్ 4 సార్లు రోడ్ షో నిర్వహించడం కార్యకర్తల జోష్ నింపింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున రాష్ట్రంలో ఉన్న నేతలంతా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనడం, పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటనలు చేయడం పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారింది. బీజేపీ పార్టీకి కొత్తగా కలిసి వచ్చేది జూబ్లీహిల్స్లో కష్టం. అదే మళ్ళీ 8-10% తప్పితే అంతకు మించి జూబ్లీహిల్స్లో బీజేపీ పెద్దగా ఆశించడానికి కూడా ఏం లేదు. అది ఓపెన్. అది కిషన్ రెడ్డి పర్యటించిన, రామచంద్రరావు పర్యటించిన వాళ్ళకి ఇప్పుడు బర్డెన్. అది కిషన్ రెడ్డి నియోజకవర్గం. రామచంద్రరావు ఎన్నికైన తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఇది. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి ఎన్నిక. సో వాళ్ళిద్దరికీ ఆ ప్రెజర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఎంత ఉన్నా కానీ 8-10% మించి బీజేపీకి పెద్ద ఇక్కడ కలిసి వచ్చేదైతే ఏముండదు. ఆ విషయం లంకల దీపక్ రెడ్డికి కూడా అర్థమైంది. అందుకే ఆయన పెద్దగా ప్రచారం చేసి పెద్ద పెద్ద సభలు పెట్టి కష్టం. బండి సంజయ్ వచ్చిన తర్వాత తప్పితే, నాకు తెలిసి మొన్న బండి సంజయ్ సభ తర్వాత తప్పితే కొత్తగా బీజేపీ తిరుగుతుందనే అంశం ఎవరికి తెలియదు ఇప్పటిదాకా.